Born in the north, forged in the heartland and worshipped in the south. నాగవంశీ ఈ ఒక్క లైన్ పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియా రెండు వైపులుగా విడిపోయింది. ఒకరేమో మురుగన్ తమిళ దేవుడు అంటారు, ఇంకోరేమో మురుగన్ ఇండియా అంతా ఆదరించే దేవుడు అంటారు. ఇక్కడ డిస్కషన్ డిబేట్ అయింది, డిబేట్ వార్ అయింది. ఈ కాంట్రవర్సీ ఇంకా నడుస్తుండగా వెట్రిమారన్ అండ్ ధనుష్ తమిళ్ మురుగన్ అనే కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఆ గ్లిమ్స్ చూస్తే వాళ్ళకన్నా మనమే ఫాస్ట్ గా చేయాలి అని రష్ చేస్తున్నట్టు అనిపించింది. మొత్తం ఏఐతోనే చేశారు. ఇది రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో కంపారిజన్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్. కానీ ఆ నాయిస్ మధ్యలో మనం ఒక విషయం మర్చిపోతున్నాం. మన ఇండియాలో చాలా మంది లోకల్ గాడ్స్ ఉన్నారు. లైక్ తెలంగాణలో పెద్దమ్మ తల్లి, ఆంధ్రాలో పోలేరమ్మ అండ్ తమిళనాడులో కరుపుస్వామి. ప్రతి ప్రాంతానికి తన భక్తి ఉంది, ప్రతి భక్తికి తన దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైనా నన్ను స్టేట్ వైజ్ డివైడ్ చేయండి అని ఎప్పుడైనా చెప్పాడా? లేదు. దేవుడు మనిషిని కలపడానికి మాత్రమే వచ్చాడు. కానీ మనమే దేవుడిని తీసుకొని మనుషుల్ని వేరు చేస్తున్నాం. మురుగన్ తమిళ వాళ్ళకి మాత్రమే కాదు, అలాగే తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు. అతను ఒక పాన్ ఇండియన్ డేటీ. నార్త్ లో ఎక్కడెక్కడో గుడ్లు ఉన్నాయి. భక్తికి లాంగ్వేజ్ ఉండదు, ఫెయిత్కి బార్డర్ ఉండదు. దేవుడిని మనం వర్షిప్ చేస్తాం, కానీ ఆ దేవుడి పేరుతోనే ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నాం. ఒక్క నిమిషం ఆలోచించండి, గెలిచింది మన కల్చరా లేదా ఓడిపోయింది మన మానవత్వమా? ఎందుకంటే దేవుడు ఎప్పుడు కలుపుతాడు, విడతీస్తుంది మన అహంకారం మాత్రమే.